వెల్కమ్ టు మై నాలోని భావాలు. ఇప్పుడు మళ్ళీ ఈ మూల నుండి ఇంకో మూలకు వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేసరికి పేషెంట్ అయిపోయేలా ఉన్నాను. నాకేదైనా అతీత శక్తులుంటే ఎంత బావుండు అని అనుకుంటూ ప్రజ్ఞ చెప్పిన అడ్రస్కి చేరుకొని చుట్టూ చూశాడు. ఎక్కడా ప్రజ్ఞ కనిపించకపోవడంతో వెంటనే ఫోన్ తీసి కాల్ చేశాడు. ప్రజ్ఞ లిఫ్ట్ చేసి, హలో బాస్, చెప్పిన టైం కంటే 5 నిమిషాలు కూడా ఎదురు చూడలేవా? కరెక్ట్ టైంకి పొలోమని ఫోన్ చేస్తున్నావు అని అడిగింది. ప్రకాష్ గట్టిగా అడగాలనుకున్నా అవతల వైపు ప్రజ్ఞ అంత షార్ప్ గా మాట్లాడటంతో, అది కాదు ప్రజ్ఞ, నేను వచ్చి వెయిట్ చేస్తున్నాను, అది చెబుదామని కాల్ చేశాను అని నెమ్మదిగా అన్నాడు. ఓకే ఓకే, ఆఫీస్ వదిలే టైం కదా, ట్రాఫిక్ కదా, కొంచెం టైం పడుతుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను చెప్పిన అడ్రస్ నాకంటే మీకే దగ్గర, అందుకే తొందరగా వచ్చారు. వస్తున్నా వస్తున్నా అని ప్రజ్ఞ కాల్ కట్ చేసింది. ప్రకాష్ కాల్ పెట్టేసి, ఏంటి, నేనేదో చించేద్దాం పొడిచేద్దాం అనుకుని లాస్ట్లో 4 మాటలు అడిగించుకొని మరీ ఫోన్ పెట్టించుకున్నాను. ఏంటో ఈ అమ్మాయిలు బొత్తిగా మనకు అస్సలు అర్థం కారు అని అనుకుంటూ శైలజ గుర్తు రాగానే, ఏమైనా శైలజ చాలా మంచిది, ఎంత నెమ్మదితనం, తన మాట తీరు ఏదో సంగీతంలో స్వరాలు వింటున్నట్టుంటుంది. అది కాదండి ఇది కాదండి అని ఎంత బాగా మాట్లాడుతుందో. ఏమైనా విక్కీగాడు అదృష్టవంతుడు, అడుగు తప్పుదారిలో వేసినా కరెక్ట్ వైపు తప్పటడుగు వేశాడు. కానీ ఇదంతా జరుగుతుందా అని ప్రకాష్ అనుకుంటూ, జరగాలి, నాకు తెలిసి విక్రాంత్ లైఫ్ బాగుండాలంటే తన పక్కన జీవిత భాగస్వామిగా శైలజనే ఉండాలి. అప్పుడే ఒకరికొకరు తోడుగా సంతోషంగా ఉంటారు. అటు శైలుకి ఓదార్పు అంటే అది విక్కీనే అవుతాడు, విక్కీకి తన మనిషి అంటే శైలజనే అవుతుంది. అయినా నా పిచ్చి కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడో ఒకటైపోయారుగా. నాకెందుకో ముందు ప్రేమ పుట్టాక ఒకటవ్వడం అందరి విషయంలో కరెక్టేమో, కానీ వీళ్ళ విషయంలో వీళ్ళు ఒక్కటయ్యాక మనసులు కలుస్తున్నాయి. ఇదైతే బెస్ట్. మామూలుగా వీళ్ళిద్దరిని ఒక రూమ్ లో పెట్టినా 10 ఏళ్లు గడిచినా ప్రేమ పుట్టదు. కానీ వీళ్ళిద్దరూ ఒకటవడమే వీళ్ళ ప్రేమకి పునాది. ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు. ఆల్రెడీ మునిగిపోయారు, తెలుసుకోలేకపోతున్నారంతే అని ప్రకాష్ అనుకుంటూ ఉండగానే ప్రజ్ఞ భుజం మీద గట్టిగా కొట్టడంతో ప్రకాష్ ఉలిక్కిపడి తిరిగి చూశాడు. ఎక్కడో ఆలోచిస్తున్నా ప్రకాష్ అని ఎదురుగా నిలబడి ఎంతో మర్యాదగా పిలిచాను, కనీసం చూడలేదు సరికదా, కదల్లేదు. ఎక్కడో ఆలోచిస్తున్నావు, రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళు నిన్ను తోసుకుంటూ వెళ్ళిపోయినా దిక్కులేదు అని ప్రజ్ఞ అనింది. ప్రకాష్ ఇబ్బందిగా ఒక నవ్వు నవ్వి, అంటే అది ఏదో ఆలోచిస్తున్నాలే. అవును, పిలిచారు కదా, కీస్ ఇస్తే నేను తీసుకొని వెళ్ళిపోతాను అని అన్నాడు. అరే 2 నిమిషాలు కూడా ఆగలేవా? పద, అక్కడ బజ్జీలు చాలా బాగుంటాయి, నేను ఎక్కువ ఇక్కడికే వస్తాను. కట్మిర్చి నా ఫేవరెట్, అది కూడా ఇక్కడైతే ఇంకా ఫేవరెట్. నీకు కట్మిర్చి తెలుసా అని ప్రజ్ఞ అడిగింది. ప్రకాష్ తల అడ్డంగా ఊపి, నేను ఎక్కువగా బయట ఫుడ్ ప్రిఫర్ చేయను, ఇంట్లోనే వండుకొని తింటాను అని చెప్పాడు. వామ్మో, మేం మాత్రం ఎప్పుడు చిప్పు పట్టుకొని అడుక్కుంటూ ఉంటాం అనుకుంటున్నావా? మేం కూడా హోమ్ మేడ్ ఫుడ్డే తింటాం, కానీ అప్పుడప్పుడు బయట ఫుడ్ కూడా తింటాను. ఇదిగో ఇలాంటివి అని నవ్వి, భయా 2 ప్లేట్ అని ఆర్డర్ ఇవ్వటంతో ప్రకాష్ అలాగే చూస్తూ, మీరు ఫారెన్ లో చదువుకున్నారని విన్నాను అని అడిగాడు. విన్నానో కాదు, అదే నిజం. ఫారెన్ లో చదువుకుంటే ఇక్కడివి అన్నీ మర్చిపోతామా, మన మాట తీరుని మర్చిపోతామా? అది జరగదు. నా నరాల్లో అణువణువులో ఆ భాష అలవాట్లు ఇంకిపోయాయి కదా అని ప్రజ్ఞ కన్ను కొట్టడంతో ప్రకాష్ నవ్వేశాడు. 2 ప్లేట్లు కట్మిర్చి తెచ్చి ఇవ్వటంతో ప్రజ్ఞ ప్రకాష్ చేతికి ఒకటిచ్చి, తిను, చాలా టేస్టీగా ఉంటాయి అని తను తినడం స్టార్ట్ చేయడంతో ప్రకాష్ కూడా ప్రజ్ఞ ఆస్వాదిస్తూ తినడం చూసి తాను కూడా తిని, నిజంగా చాలా బాగుంది అని అన్నాడు. నా టేస్ట్ బాగుంటుంది, అసలు ఆలోచించక్కర్లేదు అని అది ఇది మాట్లాడుకుంటూ ఇద్దరూ తినడం పూర్తి చేశాక ప్రకాష్ డబ్బులు ఇవ్వబోతుంటే, హలో ఎందుకు, రేపటి రోజు పిలిచిందేమో ఆవిడ, పిల్లు కట్టింది నేను అని దెప్పి పొడవడానికా? అమ్మాయిలు కూడా ఖర్చు పెడతారు అని ప్రజ్ఞ నవ్వుతూ బిల్ పే చేసి, పదండి మాట్లాడదాం అని ముందుకు నడవడంతో వెనకే ప్రకాష్ కూడా వెళ్తూ, ఏం మాట్లాడుతుందని అనుకుని వెనకే వెళ్ళాడు. ఇద్దరు కాస్త ముందుకు వెళ్ళాక ప్రజ్ఞ ఆగడంతో ప్రకాష్ కూడా ఆగి, చెప్పు, ఏదో మాట్లాడాలన్నావు ఏంటి అని అడిగాడు. సారీ అని ప్రజ్ఞ చెప్పింది. ప్రకాష్కి అర్థం కాక, ఎందుకు అని అడిగాడు. నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఒక మాట చెప్పారు, మన అనుకున్న వాళ్ళు మనం ఏదైనా పొరపాటుగా మాట్లాడినా సర్దుకుపోతారని, దాన్ని మనం అవకాశంగా తీసుకోకూడదని చెప్పారు. సో కారు విషయంలో మీ తప్పు ఏమీ లేదు, వేరే అబ్బాయితో గొడవ పడింది, మధ్యలో ఆ గొడవని పెంచకుండా ఆపింది మీరు. పైగా నా కారు బాగు చేయిస్తానని ఆ అబ్బాయికి సపోర్ట్గా వచ్చి నిలబడి బాధ్యత తీసుకున్నారు. కాబట్టి మిస్టేక్ నాదే కదా, అందుకే సారీ చెప్తున్నా.
నాకెందుకులే అని వదిలి వెళ్ళిపోకుండా రిపేర్ చేయిస్తానని చెప్పడమే కాకుండా కాల్ చేయగానే రియాక్ట్ అవ్వడం నాకు ఇంకా బాగా నచ్చింది. సో సారీ అని ప్రజ్ఞ చెప్పింది. అయ్యో! అలా ఏం కాదు. నేను కనుక అడ్డు రాకపోయి ఉంటే మీరు ముక్కుపిండి అయినా వాడి దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు కదా! పైగా ఆ రోజు మీ మాటలు నాకు బాగా గుర్తున్నాయి. అండ్ బాగా నచ్చాయి కూడా. ఆ అబ్బాయి తల్లిదండ్రుల సంపాదన మీద పడి లాక్కొని బలాదూరుగా తిరుగుతూ యాక్సిడెంట్ చేయడం తప్పు. కానీ అదే కరెక్ట్ అని కూడా చెప్పలేం కదా! దాని మీద వాదించాను. కానీ మీరు చెప్పింది కూడా కరెక్ట్ అయ్యుండొచ్చు కదా! సో అబ్బాయి ఇక మీద జాగ్రత్తగా ఉండడానికి ఒక రకంగా మీ మాటలే కారణం కూడా. అందుకే ఇదేమీ అక్కర్లేదు. కార్ రిపేర్ చేయించి ఇవ్వనా? అని ప్రకాష్ అడిగాడు. అక్కర్లేదు. చిన్నదే కదా! నేను చేయించుకుంటాను. కాకపోతే మీరు సపోర్ట్ చేశారు కదా! ఇలా ప్రతి ఒక్కరికి చేస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది. అందుకే అది మీకు అలవాటు చేయకూడదని నా రిపేర్ చేయించమని అన్నాను. బట్ అవసరం లేదని డిసైడ్ అయ్యాను అని ప్రజ్ఞ చెప్పింది. అయితే మీ కార్‌కి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీ మధ్య నా మధ్య ఎలాంటి రుణానుబంధం లేదు. అంతే కదా? అని ప్రకాష్ అన్నాడు. ఎందుకు లేదు? ప్లేట్ కట్మిర్చి ఉంది. దానికి డబ్బులు నేనే పే చేశాను. నెక్స్ట్ టైం మీరే పే చేయాలి గుర్తుపెట్టుకోండి అని ప్రజ్ఞ నవ్వటంతో ప్రకాష్ నవ్వేసి దేవుడా! ఈ ప్రజ్ఞ చాలా మంచిది. విక్కీ గాడు మోసం చేస్తున్నాడని తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? రేపటి రోజు విషయం తెలిసి కూడా బయట పెట్టినందుకు నన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తుందేమో అని మనసులో అనుకున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు అని ప్రజ్ఞ అడగటంతో ప్రకాష్ తల అడ్డంగా ఊపి నేను కూడా మీతో ఒక విషయం మాట్లాడాలి. కానీ ఇక్కడ కాదు. అంటే హెవీ ట్రాఫిక్ పొల్యూషన్ అదోలా అనిపిస్తుంది. మనం బజ్జీ తినాం కదా! కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? అని ప్రకాష్ అన్నాడు. ప్రజ్ఞ చుట్టూ చూసి దూరంగా ఒక చిన్న కేఫ్ కనిపించడంతో అక్కడ ఓకేనా అని చేపెట్టి చూపించింది. అది చాలా చిన్న కేఫ్. రష్ ఎక్కువ ఉంటుంది ఓకేనా అని ప్రకాష్ అడగడంతో అయ్యో జనాలు ఉండని ప్రదేశం ఎక్కడ ఉంటుంది? మనలో మనమాట. పెద్ద పెద్ద కాఫీ షాప్స్ లో కన్నా ఇక్కడ కాఫీలు చాలా టేస్టీగా ఉంటాయి. పదండి పోదాం అని ప్రజ్ఞ అనటంతో ఇద్దరు కలిసి వెళ్లారు. రింగ్‌లో విక్రాంత్ దాదాపు 2, 3 గంటల పాటు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా, తన ట్రైనర్ చెప్పిన ఒక కీ పాయింట్ మర్చిపోతూ ఉండటంతో, ట్రైనర్ కొట్టిన దెబ్బకి విక్రాంత్ పెదవి చిట్లి రక్తం కారింది. ట్రైనర్ చేతికున్న గ్లౌస్ తీస్తూ, విక్కీ కాన్సంట్రేషన్ మిస్ చేస్తున్నావు. ఒక్కసారి చెప్పింది క్షణాల్లో పట్టేసి నువ్వు ఇప్పటికి 4 సార్లు చెప్పిన ఆ పాయింట్‌ని మర్చిపోతున్నావు ఎందుకు? రెండోసారి వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలనుకుంటున్నావా? అని ట్రైనర్ గట్టిగా అరిచాడు. విక్రాంత్ చేతికి ఉన్న గ్లౌస్ తీస్తూ రక్తం కారుతూ ఉండడంతో తుడుచుకుంటూ సార్ ఈ ఒక్కరోజు నన్ను వదిలేయండి. రేపటి నుండి నా సెషన్స్ చాలా పర్ఫెక్ట్ గా జరుగుతాయి. ఇది మర్చిపోను ఎక్కడ నా కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వదు అని చెప్పాడు. విక్కీ నువ్వు ఎంత టాలెంటెడ్ అని నాకు తెలుసు. నువ్వు నేషనల్స్ ఇప్పటికీ వరుసగా 3 సార్లు ఓడిపోయావు. కానీ ఓడిపోయి ఆ స్థానంలో నిలబడాల్సిన స్థాయి కాదు నీది. విన్నర్గా నిలబడాల్సిన స్థాయి. కానీ ప్రతిసారి నువ్వెందుకు ఓడిపోతున్నావో నాకు తెలుసు. కానీ ఇక్కడ ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఏ రోజు నువ్వు ఓడిపోవడం నేను చూడలేదు. మొదటిసారి ఇప్పుడే చూస్తున్నాను. నువ్వు ట్రైనింగ్ పీరియడ్లోనే ఇలా ఉంటే రేపు అసలైన కోర్టులో ఇంకెలా ఉంటావు? ఒక్క దెబ్బకే పడిపోతావు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కాదు వాడిలో దమ్ముందని ప్రపంచానికి తెలియజేస్తావా? నువ్వేంటో నిరూపించుకునే అవకాశం వచ్చింది. నువ్వు పుట్టిన ఇదే ఊళ్ళో నువ్వు గెలిచే అవకాశం దొరికింది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నీకున్న ఇన్సెక్యూరిటీస్ అన్ని బయట పారేసి నువ్వు రింగ్లో దిగి గెలవాలి. అందరి కోసం వదిలే. నీ మీద చిన్నప్పటి నుండి ఆశలు పెట్టుకున్న ఈ సార్ కోసం నువ్వు గెలవలేవా అని ట్రైనర్ అడిగాడు. సార్ నా లైఫ్లో మోస్ట్ పాజిటివ్ పర్సన్ అంటే అది మీరే. మీ విషయంలో నేను ఎంత ఇదిగా ఉంటానో మీకు చెప్పినా అర్థం కాదు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. ఇకపోతే ఈ ఒక్కరోజు ఈ మిస్టేక్ ఇంకెప్పటికీ రిపీట్ అవ్వదు. మీరు నన్ను మనస్ఫూర్తిగా నమ్మచ్చు. ఇకపోతే ఈసారి ఖచ్చితంగా విన్నర్ నేనే. మీ పేరు ప్రపంచం మొత్తం వినిపించేలా చెప్తాను అని విక్రాంత్ స్ట్రాంగ్గా చెప్పాడు. ట్రైనర్ విక్రాంత్ భుజం మీద చేయి వేసి నువ్వు నా బిడ్డవి. నువ్వు గెలిచినా గెలవకపోయినా నేను గర్వంగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎంతో ఎత్తుకెదిగావు అనే సంతోషం. కానీ ఒకసారి గెలిస్తే బాగుండని నాకు కూడా ఏదో ఒక టైంలో అనిపిస్తుంది కదా. అందుకే కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు. ఓకే ఇవాళకి ఇక ఈ ట్రైనింగ్ చాలు. రెస్ట్ తీసుకో. నీ మైండ్ని రిలాక్స్ చేసుకో. నైట్ బాగా నిద్రపో. పొద్దునే ట్రైనింగ్కి ఫ్రెష్గా వచ్చాయి అని ట్రైనర్ చెప్పాడు. విక్రాంత్ నవ్వుతూ అలాగే సార్ అని తన బ్యాగ్ సర్దుకొని బాక్సింగ్ స్కూల్లో నుండి బయటికొచ్చాడు. నేరుగా ఇంటికి వెళ్లకుండా తన బైక్ శైలు దగ్గరికి వెళ్లటంతో గేట్స్ ఓపెన్ అవ్వగానే బైక్ లోపలికి పోనించి బైక్ ఆపి చకచకా బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళాక ఒకటే కూర్చొనున్న శైలజ విక్రాంతిని చూడగానే ఆశ్చర్యపోయి తడిచిన జుట్టు ఒళ్ళంతా చెమటలు పట్టి పెదవి చిట్లి రక్తం వచ్చి ఉండటంతో చూసి షాక్ అయి విక్కీ గారు మీరేంటి ఇక్కడ? అది కూడా ఈ టైంలో పడుకోవడానికి కదా వస్తా అన్నారు అని అడిగింది.
ఒక్కసారిగా విక్రాంతి రియలైజ్ అయ్యి ఏంటి నేను అని అనుకొని సారీ మర్చిపోయాను అని వెనక్కి తిరగబోతూ ఉండగా ఒక్క నిమిషం అని శైలజ చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి వడివడిగా వెళ్ళి ఈ దెబ్బ ఏంటండి మీరు ట్రైనింగ్ నుండి వస్తున్నారా అని అడిగింది. అవును శైలు, ట్రైనింగ్ నుండి నేరుగా ఇటే వచ్చాను. అలవాట్లో పొరపాటు. ఇంటికి వెళ్ళాలి కదా, ఇంకో అరగంటలో అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తారు. నేను బయలుదేరుతాను అని విక్రాంత్ అన్నాడు. శైలజ వెంటనే విక్రాంతి చేతిని పట్టుకొని ఒక్క నిమిషం లోపలికొచ్చి కూర్చోండి, వెళ్ళిపోవచ్చు, 2 నిమిషాలే అని అనింది. సరే అని విక్రాంతి కూర్చోవడంతో ముందుగా వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చి విక్రాంతికి ఇచ్చి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వచ్చి విక్రాంతి ముందు ఉన్న టీపాయ్ మీద కూర్చొని బ్లడ్ కారి ఉండటంతో విక్కీ గారు మీరు చాలా బలంగా ఉంటారు కదా, ఇలా వేరే వాళ్ళతో ఎందుకు కొట్టించుకున్నారు, మీరు కదా తిరిగి వాళ్ళని కొట్టాలి అని అంటూ అయ్యోయ్యో మీరు కొడితే వాళ్ళకు కూడా దెబ్బ తగులుతుంది కదా అని శైలజ అనింది. ఆ మాట అనగానే విక్రాంతికి నవ్వు రావడంతో నవ్వేస్తూ ఏం మాట్లాడుతున్నావు అని అన్నాడు. ఏవండి నేను అడిగితే అడిగానంటారేమో కానీ సీరియస్గా ఒక మాట అడుగుతాను చెప్తారా? ఒక్కరినొకరు కొట్టుకోవడం కూడా ఒక ఆటేనే చెప్పండి. అది ఆటే అయితే మా ఊర్లో ఎదురింట్లో ఆవిడ ముందింట్లో ఉన్న ఆవిడతో నిద్ర లేస్తే విపరీతంగా జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. ఆ లెక్కన వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మీ ఆటలో పెడితే వాళ్ళు ఈ దేశానికి కాదు ఈ ప్రపంచానికే మొదటి ర్యాంక్ సాధిస్తారు తెలుసా? ఎందుకండి ఇలాంటి ఆటలు? ఏదైనా మామూలు ఆటలు ఆడొచ్చు కదా మీరు. పైగా ఒంటి నిండా ఈ కండలు ఎంత కష్టపడి పెంచుతున్నారు. సరే కడుపు నిండా తింటారా అంటే అది కూడా లేదు. మీరు తినే తిండిని కొలతలు వేసుకొని తింటున్నారు. ఇదే మాట అండి, అసలు నాకు అర్థం కాదు అని శైలజ మొహం వికారంగా పెట్టి అనింది. విక్రాంత్ మరోసారి గట్టిగా నవ్వుతూ నీ మాటలు కానీ మా ట్రైనర్ కనుక వింటే షాక్ అయిపోయి బాక్సింగ్ స్కూల్ ని క్లోజ్ చేసేస్తాడు అని అన్నాడు. అయ్యయ్యో దెబ్బ చూడండి ఎలా తగిలిందో అని శైలజ సీరియస్ గా చూడడంతో విక్రాంత్ ఆశ్చర్యపోయి అంతలోనే సీరియస్ అయిన శైలజని చూసి ఒక రకంగా షాక్ అయి ఏమైంది చిన్నదే కదా అని అన్నాడు. అంటే మీకు ఇలాంటి దెబ్బలు ఎన్ని తగిలితే ఇది చిన్నదిగా అనిపిస్తుందో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. భలే వారండి మీరు, నేను కాబట్టి ఏమనలేకపోతున్నా. అదే మీ అమ్మగారి స్థానంలో నేను కనుక ఉంటేనా చీరని నడుముకు దోపి చేతిలో కర్ర పట్టుకొని తరిమి తరిమి కొట్టేదాన్ని ఇలా దెబ్బలు తగిలించుకుని వస్తే అని శైలజ చెప్పింది. విక్రాంతి నవ్వుతూ మా అమ్మ దెబ్బలు తక్కువ తగిలాయని అంటుంది అని అనటంతో శైలజ ఈసారి మరింత షాక్ అయి నోటి మీద చేపెట్టుకొని ఇలా కూడా మాట్లాడే అమ్మలుంటారా అని అడిగింది. బాక్సింగ్ చేసే ప్రతి ఒక్కరి తల్లి ఇలాగే మాట్లాడుతుంది. నీకు దీని గురించి అర్థం కాదులే, త్వరగా కానివ్వు, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి వచ్చేస్తా. పైగా నా డిన్నర్ టైం కూడా అవుతుంది అని విక్రాంత్ అన్నాడు. ఈ కొలతల భోజనం ఈ టైంకి తినడం ఏంటో నాకు అర్థం కాదు. సరే సరే ఆగండి అని కాస్త దెబ్బని నీట్గా తుడిచి ఇక బయలుదేరండి. ఇలా ఒంటికి దెబ్బలు తగిలించుకొని మీరు అటు ఇటు తిరగడం ఎందుకు, శ్రమ కదా అని శైలజ అనింది. విక్రాంత్ టైం చూసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి ఇక్కడికి రావడం అంటే నిజంగానే శ్రమ. ఒక పని చేస్తే ఇక్కడే ఫ్రెష్ అయిపోతాను, ఇంటికి కాల్ చేస్తే ఇంటి దగ్గర నుండి నా భోజనం వచ్చేస్తుంది కాబట్టి సెట్ అని అనుకోవడంతో పక్కనే నిలబడుకున్న శైలజ కాస్త వంగి విక్రాంత్ మొహంలో మొహం పెట్టి చూస్తూ ఒక్కరే ఏం మాట్లాడుకుంటున్నారండి, నాకు వినిపించటం లేదు అని అనింది. ఏం లేదు నేను ఇక్కడే ఉంటాను అని విక్రాంత్ చెప్పాడు. అవునా, అయితే ఉండండి మీకోసం వేడివేడిగా ఏదో చేస్తాను అని శైలజ హడావిడిగా వెళ్ళబోతుంటే విక్రాంత్ తన చేతిని పట్టుకొని ఆపి అయ్యో నువ్వు పెట్టే భోజనం తింటే నాకు పొట్టొచ్చేస్తుంది, ప్లీజ్ కొంచెం నన్ను నేషనల్స్ అయ్యే వరకు నన్ను నా డైట్ ఫుడ్ తిన్నివ్వు, నువ్వు చేసే టేస్టీ వంటలకి నా ప్రాణం అల్లాడిపోతుంది, ఆ వాసన పీల్చినా చాలా ఉబ్బిపోతాను, కాబట్టి నువ్వు నాకేం చేయొద్దు అని చెప్పాడు. ఏంటో మీరు కడుపు నిండా వండి పెడతానంటే వద్దంటారు అని శైలజ అనింది. నా నేషనల్స్ కంప్లీట్ అయిన మరుక్షణం నీ చేతి వంట తింటాను సరేనా, అది కూడా తృప్తిగా, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అని విక్రాంత్ చెప్పాడు. సర్లేండి, ఇకపోతే నేను మీతో ఇంకో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని శైలజ అనింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలా అని సబ్స్క్రైబ్ చేసుకోండి.